21వ పాఠం వృక్ష నివాసం. అపార్థం చేసుకున్నందుకు నిరసనగా ఆ క్షణమే ఎమిలిటో నా పరివర్తన కాలానికి ముగింపు పలికారు. అప్పటి నుంచి ఆయన అప్పుడప్పుడు చేసే తన విచిత్రమైన చిలిపి చేష్టలను వదిలేసి కేవలం అత్యంత ప్రాముఖ్యమైన టాస్క్ మాస్టర్గా మారిపోయారు. ఇక డబుల్ గురించి లేదా సిద్ధయోగులలో ఇతర అంశాల గురించి సుదీర్ఘమైన వివరణలు ఏమీ ఇవ్వనందువల్ల మేధోమథనం వల్ల ఉత్పన్నమయ్యే ఉపశమనం కూడా అవసరం లేకపోయింది. కేవలం ఉన్నదల్లా కార్యసాధనకు అవసరమయ్యే పని మాత్రమే. నెలల తరబడి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నేను ట్రీ హౌస్లో నిద్రించడానికి వెళ్ళే వరకు విపరీతమైన కార్యకలాపాలతో అలసిపోయేదాన్ని. కుంగ్ఫు సాధన, కూరగాయల తోటలో పనిచేయడమే కాకుండా నాకు వంట చేసే బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి. ఎమిలిటో కట్టెల పొయ్యిని వెలిగించటం నేర్పారు. కొన్ని సులభమైన వంటలు ఎలా తయారు చేయాలో చూపించారు. నేను మా అమ్మ చేసే ఓ వంటకాన్ని ప్రయత్నించి పూర్తిగా విఫలమయ్యాను. ఎందుకంటే నేను చేయాల్సిన ఇతర బాధ్యతలు ఉండటం వల్ల ఓ వంటకానికి కావలసిన అన్ని పదార్థాలను ఓ పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి వెళ్ళిపోయి తినే సమయానికి తిరిగి వచ్చేదాన్ని. అలా ఎన్నో వారాలు అదే వంటకాన్ని ప్రయత్నించిన తర్వాత కానీ చివరికి ఓ రోజు పరిపూర్ణ రుచుల సమ్మేళనం వండలేకపోయాను. చివరికి ఓ ఉత్తమ కుక్కును కాకపోయినా కనీసం తినగలిగేలా వండానని ఎమిలిటో అన్నారు. నేను దీన్ని అభినందనగా తీసుకున్నాను. ఎందుకంటే నేను నా జీవితకాలంలో ఏ రోజు కేకు కానీ మరోటి కానీ తినగలిగేలా వండలేదు. మేము నిశ్శబ్దంగా భోంచేశాము. ఒకవేళ ఆయన కోరుకుంటే ఆ నిశ్శబ్దాన్ని ఏదైనా వివరించి విచ్ఛిన్నం చేయవచ్చు. మరి నేను ఏమైనా సంభాషించాలని ప్రయత్నిస్తే ఆయన కడుపును నిమురుతూ తన సున్నితమైన జీర్ణశక్తిని గుర్తు చేసేవారు. నా సమయంలో చాలా భాగం పునశ్చరణకి అంకితం చేశాను. ఇదివరకు నేను చేసిన సంఘటనలు, వ్యక్తులపైనే మళ్ళీ పునశ్చరణ చేయమని ఎమిలిటో సూచించారు. అయితే తేడా ఏమిటంటే ఈసారి ట్రీ హౌస్లో చేయటం, ప్రతిరోజు చెట్టు పైకి ఎక్కడం వల్ల నాలో ఇదివరకు ఎత్తైన ప్రదేశాల గురించి ఉండే భయం తొలగిపోయింది. నేను ప్రకృతిలో గడపటం, ముఖ్యంగా మధ్యాహ్నాలు చాలా బాగా ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన పని కోసం నా సమయాన్ని చక్కగా కేటాయించుకుంటున్నాను. క్లారా పర్యవేక్షణలో నేను ఒక చీకటి గుహలో పునశ్చరణ చేశాను. అప్పుడు నా మానసిక స్థితి భారంగా, భూ సంబంధమైనదిగా, నిరుత్సాహకరంగా ఉంటూ తరచూ భయానకంగా అనిపించేది. ఎమిలిటో మార్గదర్శకత్వంలో పునశ్చరణ వల్ల నాలో ఓ కొత్త మానసిక స్థితి నెలకొంది. ఇది హాయిగా గాలి వీస్తూ వెలుగులో పారదర్శకంగా ఉంది. నేను విషయాలను అపూర్వమైన స్పష్టతతో గుర్తు తెచ్చుకున్నాను. మెరుగైన శక్తితోనో లేదా నేలను దూరంగా ఉన్న ప్రభావం చేతనో కానీ నేను మరింత స్పష్టంగా, విస్తారంగా గుర్తు తెచ్చుకోవటం సాధ్యమైంది. ప్రతిదీ మరింత ప్రస్ఫుటంగా సూచించబడటం చేత నా స్వీయ సానుభూతి, జాలి, భయం, విచారం మొదలైన భావాలు మునుపటి పునశ్చరణలో పూర్తిగా తొలగిపోలేదని అర్థమైంది. క్లారా నన్ను నా జీవితంలో కలుసుకున్న వ్యక్తులందరి పేర్లను ఒక్కొక్కసారిగా నేలపై వ్రాసి ఆ వ్యక్తితో సంబంధం ఉన్న జ్ఞాపకాలను లోనికి శ్వాసించిన తర్వాత ఆ వ్యక్తి పేరును చెరిపేయమని కోరారు. అయితే ఎమిలిటో మాత్రం వ్యక్తుల పేర్లను ఎండుటాకులపై వ్రాసి ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని లోనికి శ్వాసించటం పూర్తయిన తర్వాత ఆ ఎండుటాకులను కాల్చివేయమని చెప్పారు. ఆయన ఈ పని కోసం నాకు ఒక ప్రత్యేక పరికరం ఇచ్చారు. ముందు మంటను తెప్పించడానికి ఈ పరికరం మూతపైనున్న సూదికి ఈ ఆకును గుచ్చాలి. మూత మూసినప్పుడు అది ఈ బాక్స్ మధ్యలోకి పంపించబడుతుంది. అప్పుడు బాక్స్ పైనున్న గాజు కిటికీ గుండా లోనికి చూసి మంటను వెలిగించడానికి దాని హ్యాండిల్ను నొక్కినప్పుడు ఆకు క్రింద మంట అంటుకుని దానిని కాల్చి బూడిద చేసేస్తుంది. ప్రతి ఆకును మింగేస్తున్న అగ్ని జ్వాలను కళ్ళారా చూస్తూ ఆ అగ్ని శక్తిని నాలోనికి తీసుకున్నాను. మరి ఆ పొగను పీల్చకుండా జాగ్రత్త పడ్డాను. కాలిన ఆకులు బూడిదను ఓ లోహపు పాత్రలోకి, మరి ఆకులను తగలబెట్టిన అగ్గిపుల్లలను మరో కాగితపు సంచిలోకి వేయమని సూచించారు ఆయన. ప్రతి అగ్గిపుల్ల కూడా ఒక ఆకు మీద వ్రాసిన మనిషి యొక్క పేరును సూచిస్తూ భస్మమైపోయిన ఆ వ్యక్తి జ్ఞాపకాలను ఆ తగులుబెట్టిన అగ్గిపుల్ల ద్వారా చూపిస్తుంది.
ఆ భస్మాన్ని సేకరించే పాత్ర నిండినప్పుడు నేను దాన్ని చెట్టు చిటారు కొమ్మలపై నుంచి గాలికి అన్ని దిశల్లోనూ విరజిమ్మేలా చేయాలి. నేను కాల్చిన అగ్గి పుల్లలను ఓ కాగితం సంచిలో మరో తాడుతో క్రిందికి పంపితే వాటిని ఎలిమిటో పట్టకారుతో దానికోసమే ప్రత్యేకంగా వాడే ఓ బుట్టలో పెట్టేవారు. ఆయన సంచిని కానీ అగ్గిపుల్లలను కానీ ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడేవారు. వాటిని ఆయన ఆ కొండలోనో తవ్వి పాతి పెడతారేమో లేదా ప్రవాహంలోనో విసిరి పారేస్తారేమో అనుకుంటూ ఉంటాను. అగ్గిపుల్లలు పారేయటం అనేది ప్రపంచంతో ఉన్న మన సంబంధాలను తెంచేసే ప్రక్రియలో చివరి చర్యగా ఎమిలిటో హామీ ఇచ్చేవారు. దాదాపు 3 నెలలు మధ్యాహ్నం పూట నేను పునశ్చరణ చేసి తర్వాత ఎమిలిటో ఓ రోజు అమాంతంగా నా వర్క్ షెడ్యూల్ను మార్చేశారు. నీ వంటకాలు తిని తిని నేను విసిగి వేసారిపోయాను. ఓ ఉదయం నా కోసం తాను అల్పాహారాన్ని సిద్ధం చేసి అన్నారు. నాకు సంతోషం వేసింది. ట్రీ హౌస్లో గడపడానికి సమయం దొరుకుతుందని మాత్రమే కాదు, ఎవరైనా వండిన ఆహారాన్ని తినడం అంటే నిజంగా నాకు ఎంతో ఇష్టం. ఈయన చేసిన భోజనాన్ని మొదటిసారి రుచి చూసినప్పుడు నాకు క్లారా వడ్డించిన భోజనం ఏ రోజు ఆమె వండినది కాదని, అది కూడా ఇతని చేతి వంట అని తేటతెల్లం అయింది. వంటల పట్ల తనకు గల ప్రత్యేక అభిరుచి తానేది వండినా ఆ పదార్థాన్ని తినేవారు పూర్తిగా ఆస్వాదించేలా చేసేది. ప్రతిరోజు దాదాపు 7 గంటలకు ఎమిలిటో అల్పాహారాన్ని సిద్ధం చేసి ఓ బుట్టలో దాన్ని సర్దిపెట్టి నాకు పైకి పంపడానికి చెట్టు క్రింద నిలబడేవారు. ట్రీ హౌస్లో బ్రేక్ఫాస్ట్ చేశాక నేను సాధారణంగా తిరిగి పునశ్చరణలోకి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇష్టం లేని దాన్ని బహిర్గతం చేసే భయం నుంచి ఓసారి విముక్తి కలిగాక నాకు ఇప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా నా గతాన్ని వీక్షించడం ఉత్తేజకరమైన సాహసంలా ఉంది. నేను ఎంతగా నా గతాన్ని శ్వాసిస్తూ ఉంటే అంత తేలికగా స్వేచ్ఛగా భావిస్తున్నాను. నా గత జ్ఞాపకాల గొలుసులను తెంచుకున్న కొద్దీ కొత్తవి తయారవటం మొదలైంది. ఈ సందర్భంలో నా క్రొత్త గొలుసు ఏర్పడుతోంది. నాకు మార్గనిర్దేశం చేస్తున్న ఈ ప్రత్యేక జీవితం. క్లారా మరి ఎమిలిటో ఇద్దరూ కూడా నేను వారిలాంటి దాన్నే అని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయినా, లోతుగా ఆలోచిస్తే నేను క్లారాలాగా కష్టపడేదాన్ని అని, మరి ఎమిలిటో లాగా వెర్రిదాన్ని అంగీకరించాను. ఒకసారి నేను అతని వింత చేష్టలకు అలవాటు పడిపోతే నాకు ఎమిలిటోకి మరి క్లారాకు, నాగువాల్కు లేదా మాన్ఫ్రాయిడ్కు మధ్య ఏ తేడా కనిపించలేదు. వారి పట్ల నా భావనలు కలగలిసిపోయి ఎమిలిటో పట్ల ఆప్యాయతను అనుభవించడం మొదలెట్టాను. మరి సహజంగానే ఎమిలిటో అని పిలవడానికి ఎంతగానో ఆనందించడం ప్రారంభించాను. నేను మొదటిసారి ఆయనను కలిసినప్పుడు ఎమిలిటో తన పేరుకు ముద్దు పేరు ఎమిలియో అని చెప్పారు. ఇంతగా పరిణితి చెందిన వ్యక్తిని ఎమిలియో అని పిలవటం నాకు ఇప్పుడు పరిహాసాస్పదంగా అనిపిస్తోంది. కనుక నేను అది అయిష్టంగానే చేస్తున్నాను. కానీ నేను అతని గురించి తెలుసుకుంటున్న కొద్దీ అతన్ని పిలవటానికి సాహసం చాలలేదు. నేను ఎప్పుడైనా ఆ నలుగురి గురించి ఆలోచిస్తే వారు నా మనస్సులో కలిసిపోయేవారు. కానీ నెలీడాను నేను వారితో కలపలేదు. ఆవిడ నాకు ప్రత్యేకమైన వారు. నేను ఆమెను నా నిజ జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసినప్పటికీ ఆవిడ ఎప్పుడు దూరంగా వీరందరికంటే అత్యున్నత స్థానంలో ఉంటారు. మొదటిసారి ఆ రోజు నేను నెలీడాని ప్రత్యక్షంగా చూసినప్పుడు మా మధ్య ఉన్న బంధం రూపాన్ని పొందిందనుకున్నాను. నా దైనందిన జీవితపు అవగాహనలో ఆ ఏకైక కలయిక ఎంత అశాశ్వతమైనదైనా మా బంధం ఆద్యంతము లేని అమరమైన ఆత్మబంధం అనిపిస్తుంది. ఓ రోజు మేము కిచెన్లో భోంచేశాక ఎమిలిటో నాకు ఒక ప్యాకెట్ అందజేశారు. నా ఎదురుగా దాన్ని ఉంచగానే అది నెలీడా నుంచి వచ్చిందని నాకు సహజ బోధ ద్వారా తెలిసిపోయింది. నేను అది ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కనుక్కోవాలని వెతికాను, కానీ ఎక్కడా లేదు. ఆ ప్యాకెట్కి ఓ మహిళ ముద్దాడటానికి తన పెదవులను దగ్గరకు చేర్చిన కార్టూన్ డ్రాయింగ్ అతికించి ఉంది. లోపల నెలీడా దస్తూరితో ఈ వ్యాఖ్యం ఉంది: చెట్టును ముద్దు పెట్టుకో. నేను ఆ ప్యాకెట్ను తెరిచి చూస్తే ఒక జత మృదువైన లేస్ కట్టిన లెదర్ షూస్ ఉన్నాయి. వాటి అడుగున రబ్బర్ క్లీట్స్ బిగించి ఉన్నాయి. ఎమిలిటో చూడడానికి వీలుగా టేబుల్పై ఉంచాను. వాటిని దేనికి వాడుతారో నాకు అర్థం కాలేదు. అవి చెట్లెక్కే బూట్లు. నా అయోమయాన్ని గుర్తించి ఎమిలిటో అన్నారు: మనసులో ఏమూలో
పడిపోతానేనో భయం ఉన్న వృక్షాల పట్ల నీకున్న అభిరుచిని తెలుసుకుని నెలీడా పంపారు. ఈ క్లీట్స్ రబ్బర్తో చేయడం వల్ల నువ్వు చెట్లెక్కినా కూడా వాటి బెరడుకు ఏ నష్టం కలగదు. మరి నీకు గ్రిప్పు ఉంటుంది. ఆ ప్యాకెట్ రాక వల్ల ఎమిలిటోకు చెట్టెక్కేందుకు నాకు వివరణాత్మక సూచనలు ఇవ్వడానికి సంకేతం అందినట్లు కనిపించింది. ఇప్పటిదాకా నేను ట్రీ హౌస్లోకి ఎక్కడానికి జీనును ఉపయోగిస్తూ ఉన్నాను. ఓ ఉయ్యాలలాగా అది నాకు కట్టి ఉన్నందువల్ల కొన్నిసార్లు నేను అందులో పాట్లు పడినా లేదా నిద్రపోయినా నిర్భయంగా ఉండేది. చాలా తక్కువ ఎత్తులో ఉన్న కొమ్మలకు ఆసరాగా చేసుకుని ఎక్కి కూర్చోవటమే తప్ప నిజానికి నేను ఏనాడు చెట్టును స్వయంగా ఎక్కలేదు. నువ్వు దేనితో రూపొందావో తెలుసుకోవడానికి ఇదే సమయం, ఏ భావం లేని స్వరంతో అన్నారు. నీ క్రొత్త కార్యాచరణ నీకు ఏమీ కష్టంగా ఉండబోదు, కానీ నువ్వు నీ పూర్తి ఏకాగ్రతను పెట్టకపోతే అది ప్రాణాంతకమని రుజువు చేస్తుంది. నువ్వు నీ నూతన శక్తి నిల్వలను వాడుకుని నేను చూపించేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నన్ను ఇంటి ముందు ఉన్న చెట్ల గుబురులో వేచి ఉండమని చెప్పారు. కొన్ని క్షణాల తర్వాత ఎమిలిటో ఓ పొడవైన చదునైన బాక్స్తో నన్ను చేరుకున్నారు. ఆయన దాన్ని తెరచి రకరకాల సేఫ్టీ బెల్ట్స్, మృదువైన కొండలపైకి ఎక్కే పొడవైన త్రాళ్లను బయటకు తీశారు. నా నడుముకు ఓ బెల్ట్ కట్టి దానికి పర్వతారోహణ చేసే మరొక పొడవైన బెల్ట్ను సేఫ్టీ హుక్స్తో అమర్చారు. అటువంటిదే మరో బెల్ట్ తన చుట్టూ కట్టుకుని పొడవైన బెల్ట్ను చెట్టు కాండానికి చుట్టూ కుక్కెం వేసి దాని మద్దతుతో పైకి కదులుతూ ఎలా చెట్టు ఎక్కాలో నాకు నేర్పించారు. కాండం చుట్టూ ఆయన చురుకైన సరైన కదలికతో ఎక్కుతున్నారు. అలాగే తనకు పట్టును ఇవ్వడానికి కొమ్మలపై తాళ్లతో ఉచ్చివేయసాగారు. దాని ఫలితంగా ఆయనకు చెట్టు చుట్టూ సురక్షితంగా ఒకవైపు నుంచి మరోవైపుకు కదలడానికి వీలు కలిగింది. ఆయన పైకి చేరుకున్నాక వేగంగా క్రిందికి దిగారు. అన్ని తాళ్ళు మరి ముళ్ళు సురక్షితంగా ఉన్నాయేమో నిర్ధారించుకో. ఇక్కడ ఎలాంటి ప్రధాన తప్పిదాలు చేయడానికి వీల్లేదు. చిన్న తప్పులైతే సరిదిద్దుకోవచ్చు, పెద్దవైతే ప్రాణాంతకం. బాపురే, మీరు ఇప్పుడు చేసినట్లుగా నేను చేయాలా? విస్మయంతో అడిగాను. అంటే నాకేమి ఎత్తులంటే భయం అని కాదు. నేను అసలు ఆ కుక్కలు తాళ్ళు సరైన స్థానంలో అమర్చుకోగలనా అదే నా మీమాంస. ఆ జీనులో చెట్టుపైకి ఎక్కి దిగడం అయితే నాకు సులభం. ఎమిలిటో తల ఊపి సంతోషంగా నవ్వారు. ఇది నిజమైన సవాల్, కానీ ఒక్కసారి ఎక్కితే నీకు దీని విలువ తెలిసిందని అంగీకరిస్తావు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను అన్నది నీకు అర్థమవుతుంది. ఆయన నాకు పొడవైన త్రాడును అందించి దాన్ని ఎలా ముడివేయాలో మరి ఎలా తీయాలో నాకు ఓపికగా చూపించారు. చెట్టు కాండానికి నేను తాడుతో ఉచ్చివేసినప్పుడు దాని బెరడుకు గాయం కాకుండా రబ్బరు గొట్టాలను నా త్రాడుతో లాగుతూ ఎలా వాడుకోవాలో చూపించారు. నా సంతులనాన్ని కొనసాగించటానికి నా పాదాలను ఎక్కడ ఎలా వేయాలో చూపించారు. కలవరపరిచే పక్షుల గోళ్లను తొలగించకుండా ఎలా పైకి ఎక్కాలో తెలిపారు. ఆ తర్వాత 3 నెలలు ఆయన నిరంతర పర్యవేక్షణలో దిగువ కొమ్మలు సరిగ్గా ఎక్కడం నేర్చుకున్నాను. నేను ఆ పరికరాలను చక్కగా నియంత్రించటంలో పట్టు సాధించాను. కానీ నా చేతులు కాయలు కాయటంతో త్వరలోనే చేతులను గ్లౌస్ ధరించడం ఆవశ్యకమైంది. అలాగే జాగ్రత్తగా సరైన కదలికతో సంతులనం చేసుకుంటూ సాధన చేయటం వల్ల ఎమిలిటో నన్ను చిటారు కొమ్మలకు ఎక్కడానికి అనుమతించారు. నేను క్రింది కొమ్మలపై చేసిన అభ్యాసమే పై కొమ్మలపై కూడా నేర్పుగా చేయటంతో ఓ రోజు అప్రయత్నంగా నేను అధిరోహిస్తున్న వృక్ష అగ్రస్థానాన్ని సులువుగా చేరుకున్నాను. ఆ మర్నాడు ఎమిలిటో ఆయన నాకు ఇస్తున్న అత్యంత అర్థవంతమైన బహుమానం అని చెబుతూ ఓ ప్యాకెట్ నా చేతికి అందించారు. అవి పైనుంచి క్రింది వరకు ఆకుపచ్చని దుస్తులు, మరి వాటిని సరిపోలే టోపీలతో 3 జతల దుస్తులు ఖచ్చితంగా ఆర్మీ స్టోర్లో తెచ్చి ఉంటారు. ఆ అటవీ అధికార దుస్తులు ధరించి నేను ఇంటి ముందర ఉన్న వృక్షాల గుబురుల్లో నివసించేదాన్ని. నేను క్రిందికి దిగి వచ్చేది కేవలం బాత్రూమ్కు వెళ్ళడానికి, అప్పుడప్పుడు ఎమిలిటోతో కలిసి భోంచేయడానికి మాత్రమే. ఎంత ఎత్తైన వృక్షాన్ని అయినా సరే నేను అలవాకగా ఎక్కడం నేర్చుకున్నాను. నేను అధిరోహించని చెట్లు కేవలం కొన్ని మాత్రమే ఉండేవి. అవి చాలా వయస్సు కలిగి నా ఉనికి
వాటికి ఆపదగా భావించేవి గాని, లేదా నిజంగా లేత చెట్లు అయి నా త్రాళ్లను తట్టుకునేంత బలము లేనివి గాని అంతే. నేను బలమైన యవ్వనంలో ఉన్న వృక్షాలను ఎంచుకుని ఎక్కడం వలన అవి నన్ను సంతోషంగా ఆశావహంగా ఉంచేవి. కొన్ని వయస్సు మరిన వృక్షాలు కూడా ఎక్కడానికి అనువుగా ఉండటమే కాకుండా వాటి ఔన్నత్యం గురించి ఎంతగానో చెప్పాల్సి ఉంది. నన్ను నిద్రించడానికి ఎమిలిటో అనుమతించిన చెట్టు కేవలం ట్రీ హౌస్ ఉన్న చెట్టు మాత్రమే. ఎందుకంటే దానిలో లైట్నింగ్ రాడ్ అమర్చి ఉంది. నేను నా ప్లాట్ఫామ్ బెడ్పై కానీ లేదా నా లెదర్ జీనులో కానీ క్షేమంగా నిద్రించేదాన్ని. లేదా కొన్నిసార్లు నేను కోరుకున్న కొమ్మను కాళ్ళు చేతులతో ఆలింగనం చేసుకుని హాయిగా పడుకునేదాన్ని. అలాంటి వాటిల్లో నాకు మందంగా ఉండి ఎలాంటి లే బొడుపులు లేని కొమ్మలు ఇష్టమైనవి. నేను వాటిపైన సదా నాతో ఉంచుకునే ఓ చిన్న దిండు నా తల క్రింద పెట్టుకుని విశ్రాంతి తీసుకునేదాన్ని. ఒకవేళ నిద్రలో సంతులనాన్ని కోల్పోతానేమోనని నా నడుముకు ఒక తాడును కట్టుకొని దాన్ని పై కొమ్మలకు సురక్షితంగా వేలాడదీసి ఆ కొమ్మను నా కాళ్ళు చేతులతో ఆలింగనం చేసుకుని భద్రత లేనిదైన సంతోషకరమైన సంతులనాన్ని కొనసాగించేదాన్ని. వృక్షాల పట్ల నాలో పెంపొందిన భావాలు వర్ణించటానికి మాటలు చాలవు. నేను వాటి మనోభావాలు గ్రహించటం, వాటి వయస్సు తెలుసుకోవటం, వాటి అంతర్దృష్టి, మరి అవి ఏమనుకుంటున్నాయో సరిగ్గా పసిగట్టేదానినే. నేను ఏ వృక్షంతోనైనా నా అంతరంలో నుంచి వచ్చిన అనుభూతితో నేరుగా సంభాషించగలిగేదాన్ని. తరచుగా ఆ సంభాషణ దాదాపు మాన్ఫ్రాయిడ్తో పొందినటువంటి సంపూర్ణ ఆప్యాయతతో పొంగి పొర్లేది. వాటిలో నుంచి వచ్చిన ఆ ఆప్యాయత అనూహ్యమైంది, అయాచితమైంది. అప్పుడు నేను భూమిలో నాటుకుపోయిన వాటి మూలాలను అనుభూతి చెందేదాన్ని. నాకు వాటి నీటి అవసరాలు, మరి ఏ వేరు భూగర్భ జలం కోసం ఎటుగా విస్తరిస్తున్నది తెలిసిపోయేది. ఒక వృక్షం జీవించటానికి ఏమి ఆశిస్తోంది? కాంతిని కోరటం, దానికోసం ఎదురు చూడడం, దానిని సంకల్పించటం, మరి అవి శీతల ఉష్ణ స్థితులను, మెరుపులు, తుఫానులను ఎలా అనుభవిస్తాయో అన్నీ గ్రహించగలిగేదాన్ని. ఆ వృక్షం ఎక్కడికి కదలకుండా తన గమ్యస్థానంలోనే ఉండి మౌనంగా గ్రహణ శక్తిని బెరడు మరి వేర్ల ద్వారా కాంతిని ఆకుల ద్వారా గ్రహిస్తాయని గ్రహణ శక్తిని బెరడు మరి వేర్ల ద్వారా కాంతిని ఆకుల ద్వారా గ్రహిస్తాయని తెలుసుకున్నాను. నా అనుమానం ఛాయలు అధిగమించి అవి కూడా బాధపడతాయని తెలుసుకున్నాను. ఒక్కసారి కనుక చెట్లతో సంభాషణ నెరపగలిగితే అవి వాటి పచ్చని ప్రేమను కుమ్మరస్తాయని అర్థమైంది. నేను ఓ దృఢమైన దొంగపై కూర్చుని వెన్నును చెట్టు కాండానికి ఆంచి పునశ్చరణ చేసినప్పుడు పూర్తిగా వేరుగా అనిపించింది. నా జీవితపు అనుభవాల్లో స్వల్ప విషయాలు కూడా ఏమాత్రం భావోద్వేగ జోక్యం లేకుండా గుర్తు చేసుకోగలిగాను. నాకు ఒకానొక సమయంలో తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన వాటిని చూసి నవ్వుకున్నాను. స్వీయ జాలిని ప్రేరేపించే నా స్వీయ భావావరోధం సామర్థ్యాన్ని కోల్పోయి ప్రతిదీ వేరే కోణం నుంచి ఓ నగరవాసిగా కాకుండా స్వేచ్ఛాయుతమైన సర్వసంగ పరిత్యాగిల వృక్ష నివాసిలా చూశాను. ఓ రాత్రి నేను తయారు చేసిన వంటకం మేము తింటున్న సమయంలో ఎమిలిటో నాతో యానిమేటెడ్గా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. భోజనం తర్వాత కూర్చునే ఉండమని నాతో చెప్పాల్సింది ఉందని తెలిపారు. ఇది ఎంతో అసాధారణ విషయం అవటం వల్ల నేను ఉత్సాహంతో వేచి ఉన్నాను. నేను నెలల తరబడి ఊసలాడుకున్న నేస్తాలు వృక్షాలు, మరి పక్షులు మాత్రమే. నేను ఏదో జ్ఞాపకం చేసుకుని సిద్ధమైపోయాను. నువ్వు గత 6 నెలలుగా వృక్ష నివాసిగా ఉన్నావు. ఇప్పుడేక నువ్వు ఇంతకాలం ఏం చేశావో తెలుసుకునే సమయం వచ్చింది. ఇంట్లోకి వెళ్దాం పద. నీకు నేను ఒకటి చూపించాల్సి ఉంది. నాకు చూపించాల్సింది ఏముంది ఎమిలిటో? ఇదివరకోసారి అతను అలాగే అంటే నేను తిరస్కరించిన జ్ఞాపకం నాలో మెదలుగా అన్నాను. ఎమిలిటో అనే పేరు సంపూర్ణంగా తనకి సరిపోయింది. మాన్ఫ్రాయిడ్ లాగే తనను కూడా నాకు అత్యంత సన్నిహితుడు. ఇతను కూడా నాకు అత్యంత సన్నిహితుడు. ఒక వృక్షపు చిటారు కొమ్మల పైకి ఎక్కినప్పుడు నేను పొందిన ఉన్నతమైన అంతర్దృష్టి ఎమిలిటో ఒక మానవ మాతృడు కాడని తెలిపింది.
ఆయన మానవునిగా ఉన్నప్పుడు పునశ్చరణ చేసి అన్నింటినీ తుడిచి పారేసి ఉంటారు అని భావించాను. ఏ సగటు వ్యక్తి కూడా ఎమిలిటో ఆలోచనలు, భావాలు, దర్శనాల్లోకి ఎప్పటికీ ప్రవేశించలేరు. కానీ ఒకవేళ ఎమిలిటో అలా కోరుకున్నట్లయితే అతను అధినేతగా వ్యవహరించగలరు. అతని మానవాతీత తత్వం కిచెన్లో నేను మొదటిసారి అతన్ని కలుసుకున్నప్పుడు గ్రహించాను. ఇప్పుడు నేను అతనితో సులువుగా ఉండగల వీలుండేది. మరి నేను ఇప్పటికీ అవరోధం ద్వారా వేరుగానే ఉన్నా కూడా అతను సాధించినది చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. అతను జవాబు ఇవ్వనందున నేను ఎమిలిటోను మళ్ళీ అడిగాను, నాకు ఏమి చూపించబోతున్నారని. నేను చూపించబోయేది అత్యంత ప్రాముఖ్యమైనది అన్నారు. కానీ దాన్ని నువ్వు ఎలా చూస్తావు అనేది నీపై ఆధారపడి ఉంది. నువ్వు వృక్షాల నుంచి మౌనాన్ని, సంతులనాన్ని పొందావా అనే దానిపై ఆధారపడి ఉంది. మేము చీకటి డాబా గుండా ఇంట్లోకి వెళ్ళిపోయాము. నేను హాలు గుండా అతని రూమ్ డోర్ వరకు అనుసరించాను. ఆయన్ని అలా ఒక్క క్షణం చూస్తే నాకు కంగారుగా అనిపించి దీర్ఘశ్వాస తీసుకుంటూ రాబోయే వాటిని రూపొందించడం అతనికి వదిలేశాను. సరే పద వెళ్దాం, నా షర్టు స్లీవ్స్ నెమ్మదిగా లాగుతూ అన్నారు. ఒక హెచ్చరిక, రూమ్లో దేన్ని కూడా తదేకంగా చూడొద్దు. దేన్నైనా చూసి తేలికగా వెంటనే చూపులు మరల్చుకుంటూ చూడు. అతను డోర్ తెరవగానే మేము అతని ఆడంబరమైన గదిలోకి ప్రవేశించాము. చెట్ల మధ్య నివసిస్తున్న నేను ఆ రోజు క్లారా, నెలీడా నిష్క్రమించాక ఇదే గదిలోకి మొదటిసారి నడుచుకుంటూ వచ్చానన్నది పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ నన్ను ఆ గదిలో నుండి ఉన్న వింత వస్తువులు భీతి కొల్పాయి. నేను మొదటగా గ్రహించినది 4 ఫ్లోర్ లాంప్స్, ప్రతి గోడ మధ్యలో ఒక్కొక్కటి. కనీసం అవి ఏ రకమైన దీపాలో కూడా నేను గమనించలేదు. ఆ గదంతా లేత నారింజ వర్ణంలో వెలుగొందుతోంది. నాకు ఆ విద్యుత్ పరికరాలతో కాస్త పరిచయం ఉన్నట్లుగా ఉన్నా మామూలు లైటు బల్బులా అనిపించలేదు. ఏదో అసాధారణ కణజాలంతో రూపొందించినట్లుగా ల్యాంప్ షేడ్ ద్వారా చూడొచ్చు. అది వెదజల్లే కాంతి ఏనాడు ఎరుగనిది. ఎమిలిటో నా చేయి పట్టుకుని ఆ గది నైరుతి మూలన ఉన్న చతురాస్రాకార భాగంలో ఓ అడుగు ఎత్తులో ఉన్న ఫెన్స్ను దాటి దానిలోకి నడవడానికి సాయం చేశారు. నా గుహలోకి స్వాగతం. మేము ఆ విభజించబడిన భాగంలోకి ప్రవేశించగానే ఎమిలిటో చిరునవ్వుతో అన్నారు, ఆ చతురస్రంలో ఓ పొడవైన టేబుల్ నల్లని తెరలో సగం దాగి ఉంది. 4 అసాధారణమైన కుర్చీలు వరుసగా అమర్చి ఉన్నాయి. ప్రతి కుర్చీకి వెన్ను ఆనుకోవటానికి ఎత్తుగా, దృఢంగా అండాకారంలో చుట్టూ మెలితిరిగి ఉంది. మరి దానికి కాళ్లకు బదులు గుండ్రని ఆధారం ఉంది. ఆ కుర్చీలన్నీ గోడకు అభిముఖంగా ఉన్నాయి. తదేకంగా చూడొద్దు. ఓ కుర్చీలో నన్ను కూర్చోపెడుతూ ఎమిలిటో గుర్తు చేశారు. నాకు అవి ఓ ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో చేసినట్లు అనిపించాయి. అవి గుండ్రంగా కుషన్ చేసి ఉన్నా అది ఎలాగో చెప్పలేనట్లుగా కలపతో చేసినంత గట్టిగా ఉంది. కానీ నేను కదిలినప్పుడు అది తిరుగుతోంది. నేను ఆ సీట్ మీద పైకి కిందికి కదిలినప్పుడు స్ప్రింగ్లా అనిపిస్తోంది. నేను ప్రక్కకు తిరిగితే ఆ చైర్ కూడా ప్రక్కకు తిరుగుతోంది. ఆ అండాకారపు బ్యాక్ కూడా అలాగే ఉంది. ఆ కుర్చీలకు ప్రత్యేకమైన నీలిరంగు పెయింట్ చేశారు. ఎమిలిటో నా ప్రక్క కుర్చీలో కూర్చున్నారు. ఆయన తన కుర్చీని గది మధ్యలోకి గుండ్రంగా తిప్పుకున్నారు. మరి అసాధారణంగా అలసిపోయిన స్వరంతో నన్ను కూడా అలా త్రిప్పుకోమన్నారు. నేను అలా చేయగానే ఆశ్చర్యంతో అరిచాను. నేను క్షణం క్రితం ప్రవేశించిన గది అదృశ్యమైంది. దానికి బదులుగా విశాలమైన, అఖండమైన, సమతల స్థలం లేత నారింజ వర్ణంతో ప్రకాశవంతంగా వెలిగిపోవటాన్ని తదేకంగా చూశాను. ఆ గది ప్రస్తుతం నా కళ్ళ ముందే అనంతమైన అంతరిక్షంలా సాక్షాత్కరించింది. ఆ దిగంతం నాకు కారు నలుపుగా కనిపిస్తోంది. నా పాదాల క్రింద నేల కదులుతున్నట్లు అనిపించి నేను అంతరిక్షంలోకి లాగబడ్డాను. నేను కుర్చీలో కూర్చుని ఉన్నప్పటికీ నాకు అనుభూతి కలగలేదు. మనం మళ్ళీ వెనుకకు తిరుగుదాం అన్న ఎమిలిటో మాటలు వినిపించాయి. అయినా నాకు ఆ కుర్చీని కదిలించే బలం లేదు అనిపించింది. ఆయనే నా కోసం త్రిప్పి ఉంటారు. నేను అకస్మాత్తుగా మళ్ళీ ఆయన గది మూలలో కూర్చుని ఉన్నాను. అద్భుతంగా ఉంది కదూ, నవ్వుతూ ఎమిలిటో అన్నారు. నేను నోరు తెరచి ఒక ప్రశ్న కాదు కదా పదాన్ని కూడా పలకలేకపోయాను. ఎందుకంటే అవి సమాధానం లేనివని నాకు తెలుసు. మళ్ళీ ఓ 2 నిమిషాల తర్వాత ఎమిలిటో నా కుర్చీని గిర్రున తిప్పి
అనంతాన్ని అద్భుతంగా నా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేశారు. ఆ అంతరిక్షంలోని తేజస్సు భయంకరంగా ఉండేసరికి నేను కళ్ళు మూసుకున్నాను. ఆయన కుర్చీని తిప్పినట్లు అనిపించింది. ఇప్పుడు ఇంకా కుర్చీ దిగు అన్నారు. నేను అసంకల్పితంగా వినయంగా లేచి వణుకుతూ నిల్చున్నాను. నా స్వరాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నించాను. ఆయన నన్ను గదికి అభిముఖంగా తిప్పగానే భయంతో నిండిపోయి మొండిగా కానీ లేదా తెలివిగా కానీ నేను కళ్ళు తెరవడానికి తిరస్కరించాను. ఎమిలిటో నా తలపైన మొట్టికాయ వేసి కళ్ళు తెరిపించారు. నాకు ఉపశమనం కలిగించేలా ఈసారి ఆ గది నల్లటి అనంతంలా కాకుండా మొదట నేను అడుగుపెట్టినప్పటిలా ఉంది. ఆయన చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా నేను ఆ గదిలో గుర్తించనలవి కానీ ప్రతి వస్తువును తేరిపార చూస్తూ, ప్లీజ్ ఎమిలిటో, ఇదంతా ఏమిటి నాకు చెప్పండి అన్నాను. నేను కేవలం కేర్ టేకర్ని, ఇదంతా నా సంరక్షణలో ఉంది ఎమిలిటో తన చేతితో ఆ గదంతా చూపుతూ అన్నారు. కానీ ఇదంతా ఏమిటో మాత్రం నాకు తెలియదు. నిజానికి మాలో ఎవరికి ఇది ఏమిటో తెలియదు. మేము దీన్ని మా గురువు నాగువాల్ జూలియన్ గ్రౌ నుంచి వారసత్వంగా పొందాము. మరి ఆయన దానిని తన గురువైన నాగువాల్ ఎల్లాస్ నుంచి వారసత్వంగా పొందారు. చూస్తుంటే ఇదంతా తెర వెనక ఆధారభూతమైన గదిలా అనిపిస్తోంది. ఇదంతా ఓ భ్రమ కాదు కదా ఎమిలిటో. ఇదే సిద్ధత్వం. దీన్ని నువ్వు ఇప్పుడు గ్రహించగలవు. ఎందుకంటే నీ అవగాహనను విస్తరించడానికి తగినంత శక్తిని విడుదల చేశావు. తగినంత శక్తిని సమకూర్చుకుని ఎవరైనా దీన్ని గ్రహించవచ్చు. విషాదం ఏమిటంటే మన యొక్క అధిక శక్తి అంతా పనికి మారిన ఆందోళనలో చిక్కుకుపోయింది. పునశ్చరణ కీలకమైంది. అది మన చిక్కుకుపోయిన శక్తిని విడుదల చేసి అనంతమైన బ్రహ్మాండాన్ని కళ్ళెదుట సాక్షాత్కరింపజేస్తుంది. తర్వాత ఎమిలిటో కొన్ని అసంగతమైన పదాలు పలకటంతో నాకు నవ్వు వచ్చింది. నవ్వటం వల్ల నా ఒత్తిడి కాస్త ఉపశమించింది. నేను మళ్ళీ ఇదంతా వాస్తవమేనా ఎమిలిటో, లేక నేను కలగంటున్నానా? నువ్వు కలగంటున్నావు, కానీ ఇదంతా వాస్తవం. ఇది ఎంత వాస్తవం అంటే ఇది మనలను నాశనం చేసి చంపేటంత వాస్తవం. నేను చూస్తున్నది హేతుబద్ధంగా నమోదు కాదు. కనుక నేను చేయగలిగింది విశ్వసించటం లేదా నా అవగాహనను అనుమానించటం. నా సందిగ్ధతను వీడలేకపోయాను. మరి ఆందోళన పెరిగిపోయింది. ఎమిలిటో నా సమీపానికి చేరి గుసగుసగా, సార్సరీ అంటే నల్ల పిల్లులు శ్మశానంలో అర్ధరాత్రి నాట్యం చేసే దిగంబర వ్యక్తులు, ఇతరుల మీద చేతబడి చేయడాన్ని మించి ఎంతో ఉంది. సిద్ధత్వం అంటే వ్యక్తిత్వంతో సంబంధం లేనిది, దివ్యమైనది, సత్యమైనది. అందుకే మేము సిద్ధత్వాన్ని గ్రహించడానికి కారణ శరీరంలో చరించడం అంటాము. దీని అద్భుతమైన ఆకర్షణను తట్టుకోవటానికి మనకు అఖండమైన శక్తి మరి సంకల్పం ఉండాలి. ఇది పిరికివారి కోసం కాదు, లేదా బలహీన మనస్కుల కోసం కాదు అని నాగువాల్ జూలియన్ చెప్తుండేవారు. నేను అమితాశక్తితో ఎమిలిటో చెప్పే ప్రతి పదాన్ని సాటిలేని ఏకాగ్రతతో విన్నాను. ఆ గదిలో ఉన్నంతసేపు నా కళ్ళు ఆ గదిలోని అన్ని వస్తువులను పరిశీలిస్తూనే ఉన్నాయి. అవి ఏవి నిజమైనవి కావని తీర్మానించుకున్నాను. అయినప్పటికీ నేను వాటిని స్పష్టంగా చూస్తుంటే నేను కూడా వాస్తవం కాదేమో అని ఆశ్చర్యం వేసి నేను వాటిని ఊహిస్తున్నానేమో అనిపిస్తోంది. అంటే అవి వర్ణనాతీతంగా ఉన్నాయని కాదు, కేవలం నా మనస్సు గుర్తించలేకుండా ఉంది. ఇప్పుడు కారణ శరీరయానానికి సిద్ధంగా ఉండు ఎమిలిటో అన్నారు. ప్రియమైన జీవితం కోసం నన్ను పట్టుకో, అవసరమైతే నా బెల్ట్ పట్టుకో, లేదా వీపు మీదకు ఎక్కువ, ఏమైనా చేయి, కానీ వెళ్ళిపోవడానికి వీల్లేదు. తర్వాత ఏం చేయబోతున్నామని అడగకముందే ఆయన నా కుర్చీ చుట్టూ నా నడకను అనుకరించి నన్ను గోడకు అభిముఖంగా కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ కుర్చీని 90 డిగ్రీల కోణంలో తిప్పగా మరోసారి గది మధ్యలో అనంతమైన అంతరిక్షం కనబడింది. నా నడుము పట్టుకుని నిలబడటానికి సహాయం చేసి అనంతం వైపు అడుగులు వేయడానికి సహకరించారు. నడవటం అనేది దాదాపు అసాధ్యం అనిపించింది. నా కాళ్ళు 1 టన్ను భారంగా అనిపించాయి. ఎమిలిటో నన్ను నెట్టుతూ పైకి లేపుతున్నారు. హఠాత్తుగా బ్రహ్మాండమైన శక్తి నన్ను పీల్చుకుని నేను ఇంకా నడవాల్సిన అవసరం లేకుండా అంతరిక్షంలో ఎగరటం మొదలెట్టాను. ఎమిలిటో నా ప్రక్కకు ఎగురుతున్నారు. నేను ఆయన హెచ్చరికను గుర్తు చేసుకుని ఆయన బెల్ట్ పట్టుకున్నాను. క్షణంలో మరో ఉప్పొంగే శక్తి నన్ను మరింత వేగవంతం చేసింది. నేను ఆపమని ఆయనను అరిచాను. వెంటనే ఆయన నాకు ప్రియమైన జీవితాన్ని చూపించడానికి నన్ను వీపు మీదకి ఎక్కించుకున్నారు. నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను, కానీ ఏం తేడా లేదు. అదే విశాల అంతరిక్షం కళ్ళు తెరిచినా మూసినా కనబడుతోంది.
గాలి కాకుండా మాకు ఏదో తగులుతోంది. అది భూమిపై ఉన్నట్లుగా లేదు. అపరిమితమైన శక్తి తాకిడికి ఎమిలిటో వీపును గట్టిగా పట్టుకోలేకపోయాను. నిలదొక్కుకోవడానికి, నా పట్టును ఏకాగ్రతను కొనసాగించటానికి నా శక్తినంతా జోడించి పోరాడాను. అదంతా ప్రారంభమై సంతలోనే అర్ధాంతరంగా అదంతా ప్రారంభమైనంతలోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. నేను మరో శక్తి కుదుపుతో నన్ను నేను శ్వేదంతో నీలం రంగు కుర్చీ ప్రక్కన కనుగొన్నాను. నా శరీరం విపరీతంగా వణికిపోయింది. సొమ్మసిల్లిపోయాను. ఊపిరాడక ఎగిసిపడ్డాను. నా జుట్టు చెదిరి ముఖం అంతా వ్యాపించి చిక్కులు పడింది. ఎమిలిటో నన్ను సీట్లోకి నెట్టి గిర్రున గోడవైపుకు తిప్పారు. ఈ కుర్చీలో కూర్చుని నీరు గారిపోవటానికి నీకు ఎంత ధైర్యం? కరుకుగా హెచ్చరించారు. నేను శారీరక విధులను అధిగమించాను. భయంతో సహా అన్నింటినీ ఖాళీ చేశాను. ఆ అనంతమైన అంతరిక్షంలో ఎగిరేటప్పుడు అవన్నీ నా నుంచి నిష్క్రమించాయి. నువ్వు నాలాగే అన్నింటినీ గ్రహించగలవు. కానీ అనంతమైన జ్ఞానాన్ని గ్రహించే నూతన తలాల్లో నీకు ఏమాత్రం నియంత్రణ లేదు. ఆ నియంత్రణ ఓ జీవితకాలపు కఠిన క్రమశిక్షణ మరి శక్తి నిల్వలతో వస్తుంది. ఇదంతా నాకు నేను ఎప్పటికీ వివరించలేను అంటూ కుర్చీలో కూర్చుని గది మధ్యలో మరోసారి ఆ లేత ఊదారంగు అనంతాన్ని వీక్షించడానికి నా అంతట నేనే గిర్రున తిరిగాను. ప్రస్తుతం నేను గదిలో చూస్తున్న వస్తువులు చిన్నగా ఓ చదరంగం బల్లపైన చదరంగం పావుల్లా చూశాను. నేను ఉద్దేశపూర్వకంగా వాటిని చూడాలని కోరుకున్నాను. మరో ప్రక్క అంతరిక్షం యొక్క శీతలత్వం మరి కోమలత్వం నా ఆత్మను భయం నుంచి ఉపశమింపచేయలేకపోయాయి. అనంతత్వాన్ని కోరే ఋషులు ఆ ప్రకాశాన్ని ఎంతో తదేకంగా చూసినప్పుడు అది తిరిగి వారిని ఒక చల్లని మరి తరిగిపోని మమకారంతో తదేకంగా చూసిందని క్లారా చెప్పినవి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏనాడు తాను కూడా దాన్ని వీక్షించానని చెప్పనేలేదు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. ఆవిడ అప్పుడు చెప్పటంలో అర్థం ఏముంది? నేను ఆమెను ఎగతాళి చేసి నవ్వేదాన్ని, లేదా ఆమెను వింతగా భావించేదాన్ని. నేను చూస్తున్న దాన్ని గ్రహించడానికి ఏ ఆశ లేకుండా అనంతాన్ని తదేకంగా వీక్షించటం నా వంతు. అనంతాన్ని వీక్షిస్తున్నప్పుడు ఆకలింపు చేసుకోవటానికి జీవితకాల క్రమశిక్షణ మరి అఖండ శక్తి అవసరమని ఎమిలిటో సరిగ్గానే చెప్పారు. ఇప్పుడు మనం అనంతానికి మరోవైపు చూద్దాం, ఎమిలిటో అన్నారు. నా కుర్చీని గోడకు అభిముఖంగా సున్నితంగా తిప్పారు. నేను పటపటలాడుతున్న నా పళ్ళను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ గుడ్లప్పగించి చూస్తున్నప్పుడు ఆయన సాంప్రదాయబద్ధంగా ఆ నల్లని తెరను తొలగించారు. ఆ తెర వెనుక అక్కడ ఓ పొడవాటి సన్నని నీలం రంగు టేబుల్ ఉంది. దానికి కాళ్ళు లేవు, కానీ గోడకు జత చేసి ఉందనిపించింది. నీ ముంజేతులను టేబుల్పై నిలిపి నీ గడ్డాన్ని పిడికిళ్లపై ఉంచి తలకు విశ్రాంతినివ్వు. క్లారా చూపించిన విధంగా నీ గడ్డం క్రింద ఒత్తిడి కల్పించు ఆయన ఆదేశించారు. తలను సున్నితంగా పట్టుకో, టెన్షన్ వద్దు. ఇప్పుడు కావలసిందల్లా సున్నితత్వమే. ఆయన సూచించిన విధంగా చేశాను. తక్షణమే నా ముక్కు నుంచి దాదాపు 6 అంగుళాల దూరంలో నల్లని గోడపై కిటికీ తెరుచుకుంది. ఎమిలిటో నాకు కుడివైపున ఉన్న మరో కిటికీ నుంచి స్పష్టంగా చూస్తున్నారు. లోపలికి చూడు, ఏం కనబడింది? నేను ఇంటిని చూస్తున్నాను, ప్రధాన ద్వారం, మరి ఇంటికి ఎడమవైపున ఉన్న భోజనశాలలోకి చూశాను. నేను మొదటిసారి ఎమిలిటోతో కలిసి ప్రధాన ద్వారం గుండా ప్రవేశించాను. ఆ గది చక్కగా వెలుగుతూ మనుష్యులతో నిండిపోయింది. వాళ్ళంతా నవ్వుతూ స్పానిష్లో మాట్లాడుకుంటున్నారు. వారిలో కొందరు ప్రక్కన అందంగా సరిపెట్టిన నోరూరించే వంటకాలను తమ అందమైన వెండి పళ్ళాల్లోకి కలగలిపి వడ్డించుకున్నారు. నేను నాగువాళ్ళను చూశాను. తర్వాత నేను క్లారాను చూశాను. ఆమె సంతోషంగా వెలుగులీనుతూ ఉంది. క్లారా గిటార్ ప్లే చేస్తూ మరో ఆవిడతో డ్యూయెట్ పాడుతోంది. ఆ మరో మనిషి బహుశా క్లారా సోదరి అయ్యుంటారు. ఆమె క్లారాను పోలి ఉన్నా కాస్త రంగు తక్కువగా ఉంది. మరి కళ్ళు కూడా క్లారా కళ్ళలా ఆకుపచ్చగా లేవు. ఆమె కళ్ళు నల్లగా వింతగా ఉన్నాయి. ఆ తర్వాత నేను ఓ మరపురాని మధుర రాగానికి నాట్యం చేస్తున్న నెలీడాను చూశాను. ఆమె నేను గుర్తుంచుకున్న దానికి కాస్త భిన్నంగా ఉన్నారు. ఆ తేడా ఏమిటో నేను గుర్తించలేకపోయాను. కాసేపు వారిని అలా చూస్తూ ఉండిపోయాను. మంత్రించినట్లుగా నాకు చనిపోయి స్వర్గానికి చేరినట్లు అనిపించింది. ఆ సన్నివేశం చాలా ఆదిభౌతికంగా, చాలా ఆత్మానందకరంగా, రోజువారీ ఆందోళనలు స్పర్శించని అద్భుతంలా ఉంది. కానీ నేను ప్రక్క ద్వారం నుంచి భోజనశాలలోకి ప్రవేశిస్తున్న
మరో నెలీడాను చూడగానే హఠాత్తుగా సంతోషంగా ఎగిరి గంతేశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కానీ వారు ఇద్దరు ఉన్నారు. నేను ఎలిమిటో వైపు తిరిగి మౌనంగా ప్రశ్నతో నిలదీశాను. ఆ నాట్యం చేస్తున్న వ్యక్తి ఫ్లోరిండా. ఆమె నెలీడా సరిగ్గా ఒకేలా ఉంటారు. నెలీడా కాస్త మృదు స్వభావిలా అనిపిస్తారు. ఆయన నన్ను చూసి కన్నుగీటి కానీ చాలా క్రూరమైనది అన్నారు. ఆ గదిలో ఉన్న వ్యక్తులను లెక్కించసాగాను. నాగువాల్తో పాటు 14 మంది, 9 మంది మహిళలు, 5 పురుషులు, 2 నెలీడాలు ఉన్నారు. క్లారా మరి ఆమె సోదరి. మిగతా 5 మహిళలు నాకు పూర్తిగా అపరిచితులు. 3 ఖచ్చితంగా ముసలివారైనా కానీ క్లారా, నెలీడా, నాగువాల్ మరి ఎమిలిటో లాగే వయస్సు కనిపించకుండా ఉన్నారు. మిగిలిన 2 యువతలు ఖచ్చితంగా నాకంటే 2 ఏళ్ల పెద్దవారేమో. బహుశా 25 సంవత్సరాలు ఉంటాయి. 5లో 4 ముసలివారు అయిన నాగువాల్లానే దృఢంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం యువకుడు. ఆయన నల్లని రంగులో ఉన్నారు. ఆయన కురచగా ఉన్న బలంగా కనిపిస్తున్నారు. ఆయన జుట్టు నల్లగా గిరిజాలు తిరిగి ఉంది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంతో చురుగ్గా, శక్తివంతంగా, చక్కని భావ వ్యక్తీకరణ చేస్తూ కనిపించారు. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండి మిగిలిన వారికి భిన్నంగా ఆయనను నిలబెట్టింది. నా గుండె జారింది. వెంటనే నేను ఆయన వైపు ఆకర్షించబడ్డాను. ఆయనే నూతన నాగువాల్ ఎమిలిటో అన్నారు. మేము గదిలోకి చూస్తుండగా ప్రతి నాగువాల్ తన ప్రత్యేక స్వభావం మరి అనుభవాలతో నిండి ఉంటారు అని వివరించారు. నాగువాల్ జాన్ మైకేల్ అబ్లార్ ఓ యాకీ ఇండియన్ అయినప్పటికీ తన అర్థవంతమైన కార్యకలాపాల ద్వారా ఆ సమూహం అంతటికీ విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చారు. గతంలో సిద్ధత్వం అనేది ఆ ఇండియన్ల నిరుత్సాహపూర్వక మానసిక స్థితిలో ఉండేది. నాతో సహా మా సిద్ధయోగులు అందరూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే యాకీ ఇండియన్స్ నియమానికి కట్టుబడి ఉన్నాము. ఈ అంశం కొత్త నాగువాల్ బాధ్యతలు స్వీకరించాక నీలో వ్యాప్తి చెందుతుంది నా చెవిలో చెప్పారు. అప్పుడు నువ్వు ఆయన యొక్క స్వభావం మరి అనుభవాలలో మమేకమైపోవాలి. అదే నియమం. నువ్వు కళాశాలకు వెళ్ళాలి. అది ఎప్పుడు జరుగుతుంది అని గునిగాను. ఆయన మృదువుగా మన సమూహంలోని సభ్యులందరూ కలిసి మన వెనుక ఈ రూమ్లో అనంతాన్ని ఆవిష్కరించినప్పుడు మనం అందరూ కరిగిపోవటానికి అనుమతిస్తాము. అలసట మరి నైరాశ్యం నన్ను ఆవహించసాగాయి. అనూహ్యమైన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం చాలా కష్టం. నేను కేర్ టేకర్గా ఉన్న ఈ గది జాన్ మైకేల్ అబ్లార్కు ముందు ఉన్న అందరూ నాగువాల్స్ యొక్క సమిష్టి సంకల్పం మరి స్వభావాల పరిధి అని చెవిలో చెప్పారు. ఈ గది నీ గురించి నీకు వివరించడానికి నాకు మరో మార్గం లేదు. నీకు అనిపించినట్లే నాకు అది అగోచరమైంది అనిపిస్తుంది. నా దృష్టిని డైనింగ్ రూమ్లో ఉత్తేజభరితంగా ఉన్న వ్యక్తుల నుంచి ఎమిలిటో వైపు మరల్చాను. నాకు చివరకు మాన్ఫ్రైడ్ లాగే ఎమిలిటో కూడా ఒంటరి అని అర్థమైంది. అనూహ్యమైన ఎరుకను పొందే సామర్థ్యం ఉన్న ఆ ఎరుక తీసుకువచ్చిన ఒంటరితనపు భారాన్ని మోయలేని ఎమిలిటోను చూస్తే నాకే దుఃఖంగా అనిపించింది. కానీ ఆ కోరిక ఓ క్షణమైనదే. ఎందుకంటే విచారం అనేది ఆధారభూతమైన భావోద్వేగం అని దాని స్థానంలో నేను విస్మయాన్ని అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే విచారం అనేది ఆధారభూతమైన భావోద్వేగం, దాని స్థానంలో నేను విస్మయాన్ని అనుభూతి చెందవచ్చు. ఇంకా నీ సంరక్షణ బాధ్యత కొత్త నాగువాల్ తీసుకుంటారు. మళ్ళీ నా దృష్టిని డైనింగ్ హాల్కు లాగుతూ ఎమిలిటో అన్నారు. ఆయనే నీ ఆఖరి గురువు, నీకు ముక్తిని ప్రసాదించే వ్యక్తి. ఆయనకున్న సారూప్యం మరి ప్రతిభను బట్టి వివిధ అంశాల సిద్ధత్వంలో ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆద్యంతం లేని ఈ సిద్ధ సాంప్రదాయంలో ఆయన పేరు డిల్లాస్ గ్రౌ. ఏదో ఒకరోజు నువ్వు ఆయనను మిగిలిన వారందరినీ కలుస్తావు. అప్పుడు మాత్రం నెలీడాతో ఎడమవైపు హాల్లో చేసినట్లుగా చేయవద్దు, లేదా ఇప్పుడు నువ్వు ఇక్కడ నాతో చేసినట్లుగా చేయవద్దు. కానీ నువ్వు త్వరలో క్రాస్ చేయాలి. నువ్వు తప్పకుండా అధిరోహణం చేసి ముక్తిని పొందుతావు. ఇంకా పేరు లేని ఎదురుచూపు నన్ను చుట్టుముట్టింది. ఆ గోడకు ఉన్న వీక్షించే రంధ్రం ద్వారా ఆ గదిలోకి జారిపోయి నాకు వారిని చేరుకోవాలనిపించింది. అక్కడ సత్యం, చైతన్యం ఉన్నాయి. అక్కడ ఆప్యాయత, ఆర్ద్రత ఉన్నాయి. వారు నా కోసం వేచి చూస్తున్నారు.